వెల్కమ్ టు ఐబీటీవీ. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో టీడీపీలో భారీగా చేరికలు చోటు చేసుకున్నాయి. పట్టణంలోని 8వ వార్డుకు చెందిన మాజీ కౌన్సిలర్ మడ్రి ఇషా కుమారుడు మడ్రి ఏసేబు తన కుటుంబ సభ్యులు సోదరులతో కలిసి 50 కుటుంబాలకు చెందిన సుమారు 300 మందితో టీడీపీలో చేరారు. జిల్లా ఉపాధ్యక్షుడు భాస్కర్ చంద్రశేఖర్, పట్టణ కార్యదర్శి కదిరికోట అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. రావడం జరుగుతుంది. తర్వాత ఒకరి తర్వాత ఒకరు దేవిపుత్ర యువకులు వైసీపీలో నుంచి టీడీపీ కండువ కప్పుకోవడానికి ముందరకు వచ్చారు. గౌరవ శాసనసభ్యులు జయనాశ్వర రెడ్డి గారికి, అదేవిధంగా జిల్లా ఉపాధ్యక్షులైనటువంటి శేఖరన్న గారికి నా యొక్క నమస్కారం మంజూరు తెలియజేసుకుంటున్నాను. మా నాన్న అయినటువంటి మట్రి ఇసాక్ గారి కుమారులంగా ఈరోజు తిరిగి టీడీపీ పార్టీలో రీఎంట్రీ ఇవ్వడానికి మమ్మల్ని ప్రోత్సహించినటువంటి శేఖరన్న గారికి, అదేవిధంగా అనిల్ గారికి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. గతంలో మా నాన్న చేసినప్పుడు ఎటువంటి రాజకీయం చేసినా అంటే అప్పటికి ఇప్పటికీ చాలా రాజకీయంలో చాలా వ్యత్యాసాలు కనిపించాయి. అప్పట్లోన ఎస్సీ వార్డు నుంచి నాయకులందరినీ ప్రోత్సహించిన ఏకైక వ్యక్తి బి మోహన్ రెడ్డి గారు మాత్రమే. అలాంటి రాజకీయాన్ని మళ్ళా పునఃప్రారంభించింది బి జనేశ్వర రెడ్డి గారే. తర్వాత ఆ మధ్య కాలంలో ఎంత మంది వచ్చినప్పటికీ వాళ్ళ యొక్క స్వార్థపూరిత రాజకీయాల వల్ల అందరూ బలైనారు తప్పితే ఎస్సీ దళిత వాడల్లో ఎటువంటి అభివృద్ధి అనేది మేము చూడలేకపోయినాం. అభివృద్ధికి నోచిపోయింది. కాబట్టి ఇక మీదనైనా మేము మట్రి ఇసాక్ వారి కుమారులుగా మేమందరూ తిరిగి మేము పార్టీలో జాయిన్ అవ్వడానికి మీరందరూ సహకరించారు. మీ అందరూ ప్రోత్సాహంతో ఈ విధంగా వచ్చినాం. ఈరోజు 8th వార్డులో అందరూ నిలబడి కష్టపడి మన వార్డులో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ ఎమ్మెల్యే ద్వారా గారి మనం అన్ని సమస్యలు తీర్చుకున్నాం. ముందు రోజుల్లోన రాబోతున్న ఎలక్షన్స్లో కూడా మనకి ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీ కోసం కష్టపడదాం. ఆ విధంగా ముందుకు సాగాలనేసి నేను వేడుకుంటున్నాను. ఉన్నటువంటి ముందున్న టైంలో కూడా పార్టీ కోసం కష్టపడదాం. వార్డులో ఉన్న ప్రతి సమస్యను ఎమ్మెల్యే సార్ దృష్టి తీసుకొద్దాం. 5 సంవత్సరాలు ఉన్నటువంటి కంచుకోట వైసీపీ అనే జెండానే కనిపిస్తుంది. కానీ 8th వార్డులో ఈసారి జయనేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్న ఎస్సీ 8th వార్డుని పున్న బద్దలు కొట్టబోతున్నాము. ఈ విషయం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా వేడుకుంటున్నాం. వారి తండ్రి ఇషాక్ గారితో మా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు అనుబంధాన్ని మళ్ళీ గుర్తు చేసుకున్నారు. నేను అందుకే చెప్తున్నా, యువత రాజకీయాలకు రావాలా. సరైన రాజకీయ నాయకుడి దగ్గరకు వచ్చినప్పుడు మీ రాజకీయ భవిష్యత్తు కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. అది దాని గురించి మన దళిత వాడలు కావచ్చు, దళిత వర్గాలు కావచ్చు, వాళ్ళందరికీ వెలుగు నింపిన నాయకుడిగా నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు ఉన్నారనేది గర్వంగా చెప్పుకుంటాం. ఎప్పుడు కూడా ఎట్లయితే నీవు మీ తండ్రి గారి వారసత్వం గురించి చెబుతున్నావో ఆ వారసత్వం కోవలో వచ్చిన వాడిని నేను కూడా. మా కీర్తిశేషులు మా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు తలంచినటువంటి ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడం నా బాధ్యత. ఇక్కడ చదువుకున్న యువత ఉన్నారు. ఎంఎస్సి జర్నలిజం చేసినటువంటి మనోడు ఏసోబు చదువుకున్న యువతకు ఉపాధి కానీ అవకాశాలు కానీ గురించి మాట్లాడుతూ ఖచ్చితంగా మనం కలిసి పనిచేద్దాం. మీ అందరికీ భరోసా నేను. దాని గురించి ఏమి ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఏమి చేయాలా, ఏమి చెందాలా రాజకీయంగా, అదే రకంగా మీకు సొంతంగా మీకున్న సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తామని చెప్తూ రానున్న రోజుల్లో మనం వీర సైనికుల్లాగా పనిచేసి ఒక్క 8, 9 కాదు 10 కాదు, ఎక్కడెక్కడైతే దళిత వర్గాలు ఈరోజు ఉన్నారో ఒక పద్ధతి ప్రకారంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక కూటమిగా ఏర్పడి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వంలో ఈరోజు వారి సహకారంతో అద్భుతంగా మనం ముందు చేసుకుంటూ పోతున్నాం. ఈ కార్యక్రమాలన్నీ మనం క్షేత్రస్థాయిలో దృష్టి పెట్టుకొని ప్రతి ఒక్క అంశం కూడా ఈరోజు తిరుగు లేకుండా రాజకీయాన్ని చేసుకుంటూ మన సంక్షేమాన్ని అభివృద్ధిని ముందుకు తీసుకుపోతూ ప్రజలకు మంచి చేస్తూ మీ రాజకీయ భవిష్యత్తు గురించి ఏమీ డోకాలేదు. కత్తి బ్రహ్మాండంగా ఉంటే చెయ్యి నాది బలమైంది. ఆ కత్తిని ఎట్లా చెప్పాలో ఏం వాడాలో నాకు వదిలిపెట్టండి. మీరు ఏం ఆలోచన పడాల్సిన అవసరం లేదు, ఏమీ లేదు.
మంచి వ్యక్తులు రాజకీయాల్లోకి రావాలా, వార్డులు డెవలప్ కావాలా, దానికి తగ్గట్టు ఏం చేయాలనేది కార్యక్రమాలు పార్టీకి పని చేసుకుంటూ పోండి. భవిష్యత్తు నాకు వదిలిపెట్టి